హాయ్ ఫ్రెండ్స్, మనం స్లాబ్లో పైపులు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మెజర్మెంట్ ఈ విధంగా బీమ్ ఎడ్జ్కి తీసుకోవాలండి. మెజర్మెంట్ తీసుకున్నాక పైప్ అనేది కోయాలి. పైప్ థిక్నెస్ అనేది కూడా 2 mm ఉండాలండి. చాలా దసరా అనేది ఎక్కువ ఉండాలి మనకి, లేదంటే పైప్ వంగిపోయిన లోడ్ పైన ఇరిగిపోయే ప్రమాదం ఉంది. కొంతమంది గమ్ అనేది అప్లై చేయకుండా అలా పెట్టేస్తారండి. అలా చేయకూడదండి. గమ్ 100% పుయ్యాలి. గమ్ము సాల్వెంట్ సిమెంట్ కానీ పైప్ గమ్ కానీ కంపల్సరీ పెట్టుకోవాలి. అలాగే పైప్ కింద భాగంలో కూడా టేప్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. కాంక్రీట్ వెళ్ళకుండా, సిమెంటింగ్ అనేది లోనికి వెళ్ళకుండా మనకి అది కాపాడుతుంది అనమాట. ఈ విధంగా చేస్తేనే మనకి లీకేజ్ అనేది రాదు. లేదా ఇప్పుడే వర్షాల పైన ఏదైనా స్లాబ్ లీక్ అయినా సరే గోడల్లో చెమ్మరాడడం, తర్రాడడం ఇలాంటివన్నీ జరుగుతుంటుంది కదండి. అందు గురించి అనేది స్లాబ్లో పైపులు అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. తర్వాత మెజర్మెంట్ తీసుకోవాలండి. మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇటువైపు కూడా గమ్ అనేది అప్లై చేసుకోవాలి. జంక్షన్ బాక్స్ వైపు పర్ఫెక్ట్గా ఈ విధంగా మనం పెట్టుకున్న తర్వాత పైపులు అనేది అటు ఇటు కదలకుండా బైనవేర్తో కట్టుకోవాలండి. పైపులు సుధాకర్, పోలికా, ఫినోలెక్స్ ఇవన్నీ కంపెనీలు